అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. అమరావతి రాజధాని వెంకటపాలెంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే 70 ఎకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాన్ని 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతా ఉంది. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ తిరుమల దేవాలయానికి, శ్రీవారి దేవాలయానికి భూమి కేటాయించారు, నిధులు కూడా కేటాయించారు. జగ్లక్ అధికారంలోకి రాగానే దాన్ని ఇక పూర్తిగా ఎత్తేసి అక్కడ చర్చి కట్టాలని చూశారు. విజయం వచ్చి కూడా పరిశీలించి వెళ్ళింది సీడ్ యాక్సెస్ రోడ్డు మీద. అది అందరికీ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేటాయించిన భూమిలో చర్చి నిర్మిస్తే రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు తిరగబడే ప్రమాదం ఉంది కాబట్టి చర్చి తీసుకెళ్లి పులివెందులో నిర్మించుకున్నారు. ఇక 200 కోట్ల బడ్జెట్ కాస్త 25 కోట్లు చేశారు. 01 తీసేశారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో. దాంతో ఏదో తూతు మంత్రంగా దేవాలయం నిర్మించి మమ అనిపించారు. మళ్ళా 2024లో ఆ 7 కొండల వాడి దయ వల్ల జగ్లక్ ప్రతిపక్ష హోదా రాకుండా పోయినాడు. వైనాట్ 175 అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సిద్ధమా అని పేటీఎం బ్యాచ్ మొత్తాన్ని పెట్టి అరుపులు కేకలేపించుకున్నాడు. పోయాడు నేలకేసి పడితే. 129 సార్లు ఆయన బటన్ నొక్కిన జనం మాత్రం ఆయనకు బటన్ నొక్కల. ఇక వెంకటపాలెంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో రాబోయే రోజుల్లో అక్కడ తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ 2 జిల్లాల్లో పురాతన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అయినా అమరావతిలో ఆధునిక దేవాలయంగా వెంకటపాలెం దేవాలయం నిలవబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఏ పనులు చేస్తారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.